హాయ్ అండి. ఈరోజు గులాబ్ జామ్ తయారు చేద్దాం. నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకుంటున్నాను. 175 గ్రామ్స్ పిండి అండి అది. నాకైతే 2 కప్స్ అయింది. 2 కప్స్ పిండికి 1 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకో. ఆ 1 కప్ ఆఫ్ మిల్క్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేసుకొని కొంచెం కొంచెం పాలు వేసుకొని కలుపుకొని 1 కప్ ఆఫ్ మిల్క్ సరిపోతుందండి. చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఇదిగో వేడిగా చూపించినట్టు సాఫ్ట్గా 5 మినిట్స్ వెట్ క్లాత్తో క్లోజ్ చేసి తర్వాత షుగర్ సిరప్ కోసం 2 కప్స్ ఆఫ్ వాటర్ 2 కప్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకొని 2.5 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని కొంచెం తీగ పాకం వచ్చినట్టు చూసుకోవాలి. మరీ పాకం చేయకండి. ఇదిగో వీడియోలో చూపించినట్టు తీగ పాకం అలా లైట్గా పాకం వచ్చినంత వరకు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాక మనం చేసుకున్న మిక్స్ని తీసుకొని చిన్న చిన్న బాల్స్గా చుట్టుకోవాలి. ఇదిగో వీడియోలో చూపించినట్టు కొంచెం లైట్గా ప్రెస్ చేసుకొని కలుపుకోవాలి, చుట్టుకోవాలి. అలా ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. లైట్గా ప్రెస్ చేసుకొని చుట్టుకోవాలి. రౌండ్గా క్రాక్స్ లేకుండా చుట్టుకున్న తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అలా అన్ని బాల్స్ చేసుకోవాలండి. అన్ని బాల్స్ అలా చేసుకున్న తర్వాత తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. వెట్ క్లాత్తో మళ్ళీ వాటిని డ్రై అవ్వకుండా చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసుకొని అందులో దాని మీద పెనం పెట్టి తగినంత నూనె పోసుకున్న తర్వాత తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత స్లోగా ఒక్కొక్కటి ఆయిల్లోకి డిప్ చేసుకోవాలండి. డిప్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. చూడండి వెంటనే కొంచెం దాంతో ఇలా ఇలా అన్నట్టు అని లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ఇందాక తీసుకున్న పాకంలో వేసుకోవాలి. పాకం కొంచెం చల్లారిపోతే కొంచెం గోరువెచ్చగా చేయండి. గోరువెచ్చగా పాకం ఉన్నప్పుడు ఇవి వేసుకుంటే జ్యూసీగా గులాబ్ జామ్స్ రెడీ అవుతాయి. మళ్ళీ ఇంకోసారి వేస్తున్నాను. స్లోగా డిప్ చేసుకొని మళ్ళీ సేమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసి మనం ఇందాక వేసుకున్నట్టు పాకంలో వేసుకొని క్లోజ్ చేసి 5 మినిట్స్ తర్వాత 2 or 5 మినిట్స్ తర్వాత చూస్తే వేడి జ్యూసీ గులాబ్ జామ్స్ రెడీ. ఓకేనండి. బాయ్.